ఆదేశించారు. ఆ ఆదేశించిన తర్వాత ఆ శాఖతో ముందు ప్రైమరీగా చెక్ చేపిస్తారు, ప్రిలిమినరీగా. అదేది ర్యాండమ్ చెక్ అంటారు. అట్లా ర్యాండమ్ చెక్లో ఒక 2%, 3%, 5% ఉందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారని చెప్తారు. ఆ ర్యాండమ్ చెక్లో కావాలని చెప్పి ఎవరైతే ఇట్లాగ పార్టీ వాళ్ళు లేకపోతే అనర్హులు అని చెప్పేసి కొంతమందిని తీసేయించడానికి ప్లాన్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని మొత్తం రివ్యూ చేస్తున్నామంటారు. తద్వారా లక్షల మందికి తీసి అవతల పడేస్తారు. కానీ ఆ టైంలో ఇప్పుడు జగన్ టైంలో అయ్యయ్యో వాళ్ళ పింఛన్ తీసేస్తున్నారే అనర్హులు అని చెప్పి నిన్నటిదాకా అర్హులు అనర్హులు అని రాసినటువంటి వాళ్ళందరూ రేపు వాళ్ళందరూ దొంగలు, పింఛన్దారులు దొంగలు, దొంగ పింఛన్లు తీసుకున్నారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఒక బ్లేమ్ గేమ్ నడుపుతారు. ఇంకోటి పోలీసులు ఎదురుగుండా పెడతారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎదురుగుండా పెడతారు, భయపెట్టేస్తారు, వాడు మాట్లాడడానికి కూడా వణికిచ్చేస్తారు. చివరికి ఆ పింఛన్ తనంతట తాను వదులుకోవాలా, లేకపోతే కనుక వాడి మీద కేసు అని బెదరేస్తారు. మీరు చూసుకుంటుండండి. అలాగే ఒక సిస్టమేటిక్గా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఇతనికి ఇదంతా చేత కాదని నేను చెప్పా అప్పుడే. మనం ఈ గత కొన్ని 6 నెలల నుంచి మాట్లాడుకుంటుంది కూడా అదే. ఇప్పుడు అదే కదా నిజమైంది. ఫైనల్గా ఏమైంది? పింఛను ముందు ఇప్పటికి మీరు ఒక 5-6 సార్లు డిబేట్ పెట్టినట్టున్నారు. అంటే ఇప్పటి వరకు 1,00,000 అనుకుని ఇప్పుడు 3.5 అనేసరికి పెద్ద సంఖ్య అయిపోయింది కదా. 1,00,000 ఆల్రెడీ తీసేశారు. అదే ఇప్పుడు జగన్ పింఛన్లు ఇచ్చినప్పుడల్లా ఆ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఈ రోజున ఇంత పింఛన్లని. దాన్ని బేస్ చేసుకుని